హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో రాగి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రాగి ఇడ్లీలను డయాబెటిక్ పేషెంట్స్ తరచుగా తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు రాగులు తీసుకుంటున్నాను. 1/2 కప్పు బ్రౌన్ రైస్, 1/2 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1/2 కప్పు అటుకులు తీసుకొని బాగా వాష్ చేసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 6 గంటల వరకు పులవనివ్వాలి. 5 గంటల తరువాత పిండి చూసారా ఇలా పొంగింది. తరువాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, నీళ్లు వేసి బాగా కలుపుకొని ఇడ్లీలు వేసేసుకోవడమే. ఈ రాగి ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఇడ్లీలను తరచుగా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.